జీసస్ ఆ చీఫ్ కార్నర్స్టోన్. యేసు క్రీస్తు మాత్రమే మన యొక్క తలకు మూలరాయి అయి ఉన్నాడు. 118 కీర్తనలో 22 వచనంలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిను. ప్రతి ఒక్క జీవితం దేవుని యొక్క గ్రంథంలో ఒక ఇల్లులాగా కట్టబడుతుంది అని బైబిల్ చదివిస్తుంది. ఈ యొక్క ఇల్లు బండ మీద కట్టబడింది అయితే, ఆ బండ క్రీస్తు అయితే, ఆయనే మనకు మూలరాయిగా నిలిచి ఉంటే ఆయనే మన సమస్తం అవుతాడు. ఈ యొక్క ఇదే మాటను న్యూ టెస్ట్మెంట్లో ఎన్నోసార్లు అపోస్తలులు దీని గురించి రాస్తూ ఉన్నారు. మత్తయి రాసిన సువార్త 21:42, మార్కు రాసిన సువార్త 12:10, లూకా 20:15, అపోస్తల కార్యం 4:11, ఎఫ్ఎస్సిలో, అలాగే పేతురు కూడా ఈ మాటను ప్రస్తావిస్తాడు. ఎందుకు ఈ మాటలను చదివానంటే, ఇన్నిసార్లు క్రీస్తే మన జీవితానికి మూలరాయి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన మనకు మూలరాయిగా నిలబడితే ఈ ఇల్లులు కదల్చబడవు. ఇల్లులు ఆయన మహిమతో నింపబడతాయి, ఆయన చేత ఉద్ధరింపబడతాయి, ఆయన చేత సంరక్షింపబడతాయి. అందుకే ఆయన సర్వములు సర్వమగునట్లు ఆయన సమస్తమునకు ఆయన క్రింద లోబడిన ఆయన లోబడిన వాడయ్యాడంట. ఎందుకంటే మనందరికీ సర్వములు సర్వమగునట్లు అంత గొప్ప యేసయ్యని మనం కలిగి ఉన్నాం. ఆయనే మన మూలరాయి ఉన్నాడు, ఆయనే మన పునాది అయి ఉన్నాడు, ఆయనే మన సర్వమైనాడు. మనం కదల్చబడము, కట్టబడతాము. మనలో లేమి ఉండదు, ఎందుకంటే ఆయనే సమృద్ధితో నింపువాడై ఉన్నాడు. ఆయనే మన జ్ఞానము, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన సర్వమై ఉన్నాడు. ఆయన మన జీవితానికి మూలరాయిగా నిలబడి ఉన్నాడు. ఆయన బట్టి దేవునికి స్తోత్రం. ఆయన మీద అనుకుందాం, ఆయనే మన సర్వమని ప్రకటిద్దాం. ఆమేన్.